రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటే అన్నిసార్లు పూర్తి మెజారిటీ అవసరం లేదు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుమారస్వామి నిరూపించబోతున్నారు. గతంలో బీజేపీ కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రిగా కొనసాగిన కుమారస్వామి మరోసారి కేవలం 37 సీట్లు సాధించి సీఎం అయ్యేందుకు సిద్దమయ్యారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతుండటంతో ఏపీలోని జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ లోనూ కొత్త ఆశలు చిగురించాయని తెలుస్తోంది. కుమారస్వామి తరహాలోనే తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఓ 30 సీట్లు సాధిస్తే కింగ్ మేకర్ అవుతానని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన సభలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పార్టీ స్థాపించి ఇన్నేళ్లవుతున్నా తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి అవుతారని పవన్ కళ్యాణ్ అనలేదు. అసలు తాను ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదని ఆయన ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. కేవలం ప్రశ్నించడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ వచ్చారు. కానీ కుమారస్వామి ముఖ్యమంత్రి కాబోతుండటంతో పవన్ కళ్యాణ్ లోనూ కొత్త ఆశలు చిగురించాయని, అందుకే ఆయన సీరియస్ గా రాజకీయాలపై దృష్టి పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన సొంత సామాజిక వర్గం బలంతో కొన్ని సీట్లు సాధించినా కింగ్ లేదా కింగ్ మేకర్ కావచ్చని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు సమాచారం. అయితే సాంప్రదాయ రాజకీయ పార్టీ అయిన జేడీఎస్ తో జనసేన పార్టీని పోల్చలేమని కొందరు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు కుమారస్వామి తరహాలో కావాలని ఆశ ఉండొచ్చు, కానీ అందుకు పరిస్థితులు కూడా కలిసి రావాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కర్ణాటక రాజకీయాలు పవన్ కళ్యాణ్ ను బాగానే ప్రభావితం చేసినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.